హలో ఎవ్రీవన్, నేను మీ శేషు సార్. ఈరోజు మనం ఎస్ఎస్సి జీడి పీవైక్యూ సిరీస్లో భాగంగా డిస్కౌంట్ టాపిక్ అయితే డిస్కస్ చేద్దాము. ఫస్ట్ బేసిక్స్ చూద్దాము, మళ్ళీ క్వశ్చన్స్ అయితే చేద్దాం. ఇక్కడ కాస్ట్ ప్రైజ్, మార్కెట్ ప్రైజ్, సెల్లింగ్ ప్రైస్. కాస్ట్ ప్రైజ్ అంటే ఇప్పుడు మీరు షాప్ కీపర్ అనుకోండి, మీరు ఒక ఆర్టికల్ని కొంటారు. కొన్న ధరను ఏమంటాం? కాస్ట్ ప్రైజ్ అంటాం. ఇప్పుడు ఎగ్జాంపుల్కి మీరు వచ్చి బుక్స్ని సేల్ చేస్తున్నారు. మీరు 100 రూపీస్ కొన్నారు ఒక బుక్ని. దాని మీద రేట్ ఏమని ఫిక్స్ చేస్తారు? 150 అని ఫిక్స్ చేస్తారు. దీన్ని ఏమంటాం? మార్క్డ్ ప్రైస్. ఎంపీ అంటే మార్క్డ్ ప్రైస్. మార్క్డ్ ప్రైస్, మార్కెట్ ప్రైస్, లిస్ట్ ప్రైస్, లేబుల్డ్ ప్రైస్, ఎంఆర్పి అంటాం. ఓకేనా? ఇప్పుడు సపోజ్ మీరు 120కి సేల్ చేశారు. ఇప్పుడు కస్టమర్స్ని అట్రాక్ట్ చేసేదానికి డిస్కౌంట్ ఇస్తారు. డిస్కౌంట్ దేని మీద ఇస్తారు? మార్క్డ్ ప్రైస్ మీదే ఇస్తారు. డిస్కౌంట్ దేని మీద ఇస్తారు? మార్క్డ్ ప్రైస్ మీద. డిస్కౌంట్ అంటే ఎలా కనుక్కోవాలి మనం? మార్క్డ్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్. మార్క్డ్ ప్రైస్ ఎంత? 150. సెల్లింగ్ ప్రైస్ ఎంత? 120. డిస్కౌంట్ వచ్చి 30 రూపీస్ ఇచ్చారు. సపోజ్ పర్సంటేజ్ డిస్కౌంట్ అంటే ఎలా కనుక్కోవాలా? డిస్కౌంట్ బై మార్క్డ్ ప్రైస్ ఇంటూ 100. డిస్కౌంట్ మనం దేని మీద ఇస్తాం? మార్క్డ్ ప్రైస్ మీద. కాబట్టి డిస్కౌంట్ అంటే రాయితీ అని. రాయితీ శాతం ఎలా కనుక్కుంటాం? పర్సంటేజ్ డిస్కౌంట్ ఈజ్ ఈక్వల్ టు డిస్కౌంట్ బై మార్క్డ్ ప్రైస్ ఇంటూ 100. ఇక్కడ డిస్కౌంట్ ఎంత? 30 రూపీస్. డిస్కౌంట్ 30 రూపీస్. మార్క్డ్ ప్రైస్ 150. 35 అంటే ఎంత పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తాము? 20%. నెక్స్ట్, ఇప్పుడు కానీ ఎవరైనా కానీ కాస్ట్ ప్రైస్ కన్నా ఎక్కువ రేటుకే మార్క్ చేస్తారు. కొన్న ధర కన్నా కొంత శాతం ఎక్కువ ధరకే మార్క్ చేస్తారు. ఈ పర్సంటేజ్ ఏమంటామంటే మార్కప్ పర్సంటేజ్. మార్కప్ పర్సంటేజ్ ఎలా కనుక్కోవాలా? మార్క్డ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. ఇక్కడ మార్క్డ్ ప్రైస్ ఎంత? 150. కాస్ట్ ప్రైస్ ఎంత? 100. కాస్ట్ ప్రైస్ 100. అంటే కొన్న ధర కన్నా ఎంత శాతం ఎక్కువకి మార్క్ చేశాడు? 50% ఎక్కువకి అయితే మార్క్ చేశాడు. నెక్స్ట్ 2 డిస్కౌంట్లు ఇస్తాడు. ఇప్పుడు ఎగ్జాంపుల్కి 10% డిస్కౌంట్ ఇచ్చాడు, మళ్ళీ 20% డిస్కౌంట్ ఇచ్చాడు. ఇలా 2 డిస్కౌంట్లు ఇస్తే సింగిల్ డిస్కౌంట్ కనుక్కోమంటారు. 2 డిస్కౌంట్స్ ఇస్తే ఏం కనుక్కోమంటారు? సింగిల్ డిస్కౌంట్ కనుక్కోమంటారు. మీరు డైరెక్ట్గా ఇది 10, ఇది 20, 30 అని చెప్పకూడదు. 2 డిస్కౌంట్స్ ఇస్తే సింగిల్ డిస్కౌంట్ ఎలా కనుక్కుంటామంటే ఫార్ములా ఉంది. x+y + xy/100. ఇప్పుడు క్వశ్చన్స్ చేద్దాము, అర్థమవుతుంది. ఫస్ట్ క్వశ్చన్, ఏ స్టూడెంట్ వాస్ గెటింగ్ ఫాలోయింగ్ 4 ఆఫర్స్ ఆన్ పర్చేజ్ ఆఫ్ ఎ బుక్. ఒక స్టూడెంట్ బుక్ కొనుక్కునేటప్పుడు ఈ 4 ఆఫర్స్ ఉన్నాయి. ఈ 4 ఆఫర్స్లో ఏది బెస్ట్ ఆఫర్ అన్నారు. బెస్ట్ ఆఫర్ అని ఎలా చెప్తాం? ఏ ఆఫర్లో అయితే ఎక్కువ డిస్కౌంట్ వస్తుందో అదే బెస్ట్ ఆఫర్. ఓకేనా? ఇక్కడ 2 డిస్కౌంట్లు ఇచ్చారు. సింగిల్ డిస్కౌంట్ కనుక్కోవాలి. ఫార్ములా ఏమి? x+y + xy/100. డిస్కౌంట్ అంటే మైనస్ అని. -20 -20 -20 ఇంటూ -20/100. -20 -20 అంటే -40. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. 2 zeros 2 zeros క్యాన్సర్ అంటే -36 వస్తుంది. మైనస్ అంటే డిస్కౌంట్ అని. అంటే ఫస్ట్ స్కీమ్లో ఎంత పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది? 36% డిస్కౌంట్ వస్తుంది. సెకండ్ స్కీమ్లో చూద్దాం. సేమ్ అదే విధంగా ఫార్ములా అప్లై చేయండి. x అంటే -25, y అంటే -15, -25 ఇంటూ -15/100.
-25 -15 అంటే -40. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 25 4s. నెక్స్ట్ 4 3s 12 30 కదా, 4 7s 28, 3.75 అంటే ఎంత వస్తుంది? 36.25 వస్తుంది. సెకండ్ స్కీమ్లో ఎంత డిస్కౌంట్ ఇస్తారు? 36.25. 5 minutes. ఫార్ములా ఏమి? x + y + xy/100 కదా, -40 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 zeros 2 zeros క్యాన్సల్ అంటే 37% వస్తుంది. స్కీమ్ 3లో ఎంత వస్తుంది? 37. స్కీమ్ 4 చూడండి, -5 -35, x అంటే 5, y అంటే -35. డిస్కౌంట్స్ అంటే మైనస్ కదా, -5 ఇంటూ -35/100 -40 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5 20s. 35/20 అంటే ఎంత వస్తుంది? 2 10s 2 17s 34 2 5s -40 ప్లస్ 1.75 వస్తుంది. అంటే ఎంత? 38.25. అంటే ఉండే వాటిలో అన్నిటికన్నా ఎక్కువ డిస్కౌంట్ ఎక్కడ వస్తుంది? స్కీమ్ 4. అంటే ఆన్సర్ 4th ఆప్షన్. ఎక్కువ డిస్కౌంట్ ఎక్కడ వస్తుంది? స్కీమ్ 4లో 3rd ఆప్షన్. నెక్స్ట్, ఏ కస్టమర్ కుడ్ నాట్ డిసైడ్ బిట్వీన్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 40%. ఇక్కడ 2 ఆఫర్లు ఉన్నాయి. ఫస్ట్ ఆఫర్ వచ్చి 40% డిస్కౌంట్, సెకండ్ ఆఫర్ వచ్చి ఫస్ట్ 25% డిస్కౌంట్, నెక్స్ట్ 15% డిస్కౌంట్. ఇక్కడ ఏం కనుక్కోమన్నారు? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ బోత్ ద డిస్కౌంట్స్? ఇంత ముందుగానే కనుక్కున్నాం కదా, 25 15. 25 15 కనుక్కుంటే ఎంత వచ్చింది మనకు? 36.25 వచ్చింది. 36.25 వచ్చింది. ఇప్పుడు ఈ రెండింటికి డిఫరెన్స్ కనుక్కోవాలి. 40లో 36.25 తీసేయాలి. అంటే ఎంత వస్తుంది మనకు? 3.75 వస్తుంది. 4th ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, మార్క్డ్ ప్రైస్ ఆఫ్ ఎన్ ఆర్టికల్ ఈస్ 7895. మార్క్డ్ ప్రైస్ మీద ఏమి ఇచ్చారు? డిస్కౌంట్ అయితే ఇచ్చారు. డిస్కౌంట్ ఎప్పుడు మార్క్డ్ ప్రైస్ మీదే ఇస్తారు. ఇక్కడ ఏం కనుక్కోవాలి మనం? సెల్లింగ్ ప్రైస్ అయితే కనుక్కుందాం. డిస్కౌంట్ అంటే మైనస్ కదా, 100 మైనస్ 4.2 చేయండి, ఎంత వస్తుంది? 95.8. 95.8/100 చేస్తే అయిపోతుంది. 100 మైనస్ 4.2 అంటే 95.8/100. క్యాలిక్యులేషన్ చేద్దాం. 5 1s 5 5 5s 25 5 9s 35 5 9s 45. 1 minute. 5 20s 5 1s 5 28 కదా, 5 5s 25 39 5 7s 35 5 9s 45. ఓకే. 2 10s 2 4s 8 2 7s 14 2 9s. నెక్స్ట్ మల్టిప్లై చేసి డివైడెడ్ బై 10 చేస్తే అయిపోతుంది. 1579 ఇంటూ 479 మల్టిప్లై చేద్దాం. ఇలా క్యాలిక్యులేషన్ చేయాలంటే టైం వేస్ట్ కదా, షార్ట్ కట్ మెథడ్ చూద్దాం. మార్క్డ్ ప్రైస్ వచ్చి 7895. చూడండి, ఎనీ నెంబర్ 100%. 100% ఎంత? 7895. 1% ఎంత? 1% అంటే 2 డెసిమల్స్ పెట్టుకోవాలి. 1% ఎంత? 78.95. ఓకేనా. 4% అంటే 1% వచ్చి ఇది 0.1% అంటే ఇంకో పాయింట్ పెట్టుకోవాలి. అంటే అప్పుడు ఎంత వస్తుంది?
7.895. ఇక్కడ ఏం కావాలి మనకు 4.2% కావాలి. ఇంటూ 4 చేయండి. ఇంటూ 4 చేస్తే 4% వస్తుంది. 4 into 5 20, 4 9s 36, 38, 4 8s 32, 35, 4 7s 28, 31. ఓకేనా? నెక్స్ట్ 4.2% కదా, 0.2% కనుక్కుందాం. అంటే ఇంటూ 2 చేయండి. 5 2s 10, 9 2s 18, 19, 8 2s 16, 17, 7 2s 14, 15. ఓకేనా? ఓవరాల్గా ఇంత డిస్కౌంట్ వస్తుంది. 790, 8 plus 7 15, 11. ఓకే, టోటల్ ఇంత డిస్కౌంట్ ఇస్తారు. 7895లో డిస్కౌంట్ ఎంత ఇస్తారు? 331.59 ఇస్తారు. నెక్స్ట్ మార్కెట్ ప్రైస్లోంచి డిస్కౌంట్ తీసేస్తే ఏమొస్తుంది మనకు? సెల్లింగ్ ప్రైస్ వస్తుంది. చేద్దాం. 41, 4లో 1 పోతే 3, 6, 5, 7563.41 ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ విల్ బి డిఫరెన్స్ బిట్వీన్ సేల్ ప్రైస్ ఆఫ్ బుక్ విత్ మార్కెట్ ప్రైస్ 1500? మార్కెట్ ప్రైస్ ఎంత? 1500. 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఆఫ్ 20% ఈచ్ అన్నారా? 2 డిస్కౌంట్లు ఇచ్చాం 20%. ఆల్రెడీ చేసాం కదా. 20% అంటే ఎంత వచ్చింది మనకు? 20% అంటే ఎంత వచ్చింది మనకు? 36% వచ్చిందా? ఎంత వచ్చింది? 36% వచ్చింది. నెక్స్ట్ 2 డిస్కౌంట్లు ఇస్తే సింగిల్ డిస్కౌంట్ ఎలా కనుక్కుంటాం? ఫార్ములా ఉందా? x plus y plus xy by 100. డిస్కౌంట్ అంటే రేట్ తగ్గుతుంది కాబట్టి మైనస్. x అంటే 30, y అంటే 10. -30 into -10 by 100. 2 zeros క్యాన్సల్. -40 plus 3 అంటే -37. ఓకేనా? ఇక్కడ ఏమి ఇచ్చాడు? డిఫరెన్స్ బిట్వీన్ సెల్లింగ్ ప్రైస్ ఇచ్చారు. మార్కెట్ ప్రైస్ ఒకటే కాబట్టి డిఫరెన్స్ బిట్వీన్ సెల్లింగ్ ప్రైస్ అన్నా డిస్కౌంట్ డిఫరెన్స్ అన్నా ఒకటే. 36కి 37కి డిఫరెన్స్ ఎంత? 1%. అన్ని పర్సంటేజెస్ మార్కెట్ ప్రైస్లో కనుక్కోవాలి. మార్కెట్ ప్రైస్ ఎంత? 1500. పర్సంటేజ్ అంటే 1/100 చేస్తే ఎంత వస్తుంది మనకు? 15 వస్తుంది. ఓకేనా? ఇక్కడ మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే మార్కెట్ ప్రైస్ డిఫరెన్స్ అన్నా ఒకటే, డిస్కౌంట్ డిఫరెన్స్ అన్నా ఒకటే. మార్కెట్ ప్రైస్ కాదు, సెల్లింగ్ ప్రైస్ డిఫరెన్స్ అన్నా ఒకటే, డిస్కౌంట్ డిఫరెన్స్ అన్నా ఒకటే. నెక్స్ట్ క్వశ్చన్, ఏ డీలర్ మార్క్స్ 20% అబోవ్ కాస్ట్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ కన్నా ఎంత పర్సెంట్ ఎక్కువకి మార్క్ చేశాడు? 20%. ఓకేనా? ఇది మార్కెట్ ప్రైస్. మార్కెట్ ప్రైస్ మీద ఎంత డిస్కౌంట్ ఇచ్చాడు? 20% ఇచ్చాడు. ఫైనల్గా వచ్చేదాన్ని సెల్లింగ్ ప్రైస్ అంట. ఇప్పుడు 2 పర్సంటేజెస్ ఉంటే సింగిల్ పర్సంటేజ్ కనుక్కునేదానికి ఫార్ములా ఏమి? x plus y plus xy by 100. x వచ్చి 20, y వచ్చి -20. 20 into -20 by 100. 20 minus 20 అంటే 0. 2 zeros క్యాన్సల్. అంటే -4 వస్తుంది. అంటే కాస్ట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి మధ్యలో ఎంత పర్సెంట్ ఉంటుంది? 4% ఉంటుంది. మైనస్ అంటే ఏమని? లాస్ ఆఫ్ 4%. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 5 బ్లూటూత్స్ సెల్లింగ్ ప్రైస్ ఇచ్చాడు. సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 1 బ్లూటూత్ కనుక్కుందాం. 1 బ్లూటూత్ అంటే డివైడెడ్ బై 5 చేయాలా? 5 2s 10, 44, 5 8s 40, 43 కదా. 5 8s 40, 5 6. సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 1 బ్లూటూత్ వచ్చి 2886. ఆర్డర్ ఇది కదా. మార్కెట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ వచ్చి 2886. నెక్స్ట్ మార్కెట్ ప్రైస్ మీద డిస్కౌంట్ ఇస్తా.
డిస్కౌంట్ ఎంత 26%. ఇప్పుడు మార్కెట్ ప్రైస్ కనుక్కోవాలి. ఎలా కనుక్కోవాలా? మార్కెట్ ప్రైస్ ఇంటూ డిస్కౌంట్ అంటే మైనస్ కదా, 100లో 26 పోతే 74/100 ఈజ్ ఈక్వల్ టు 2886. 2 37s, 2 14s, 2 4s, 2 3s. నెక్స్ట్ 37 3s, 37 9s. మార్కెట్ ప్రైస్ ఎంత వస్తుంది? 3900 వస్తుంది. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద సింగిల్ డిస్కౌంట్ ఈక్వలెంట్ టు 3 సక్సెసివ్ డిస్కౌంట్స్? ఇక్కడ ఎన్ని డిస్కౌంట్లు ఇచ్చాడు? 3 డిస్కౌంట్లు ఇచ్చాడు. 3 డిస్కౌంట్లు ఇచ్చినప్పుడు షార్ట్ కట్ ఉంది, చెప్తాను చూడండి. 3 డిస్కౌంట్లు బదులు సింగిల్ డిస్కౌంట్ కనుక్కోవాలి. ఎలా చేయాలంటే, డిస్కౌంట్ అంటే మైనస్ కదా, 100 మైనస్ 30 70, 100 మైనస్ 25 75, 100 మైనస్ 40 60. 70% అలానే పెట్టుకోండి. 75% అంటే 75/100, 25 3s, 25 4s, 3/4 వస్తుంది. 60% అంటే 60/100, 23s, 25s, 3/5 వస్తుంది. నెక్స్ట్ 5 14s, 2 7s, 2 2s, 7 3s 21, 21 3s 63, 63/2%, 2 3s, 2 1s, 2 5s. అంటే స్టార్టింగ్ 100% ఉంటే ఫైనల్ ఎంత వచ్చేసింది? 31.5. అంటే ఎంత డిస్కౌంట్ ఇచ్చాడు? మైనస్ చేయాలి. 100లో 31.5 తీసేయండి, ఎంత వస్తుంది? 68.5. అంటే ఈ 3 డిస్కౌంట్లు కలిపి సింగిల్ డిస్కౌంట్ ఎంత? 68.5. నెక్స్ట్ క్వశ్చన్, 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఆఫ్ 30% and 20% ఆఫర్డ్ ఆన్ ఫుడ్ ఐటమ్స్. చూడండి, బిల్లు మీద 2 డిస్కౌంట్లు ఇచ్చాడు. ఫస్ట్ 30%, నెక్స్ట్ 20%. డిస్కౌంట్ పోగా మ్యాన్ ఎంత పే చేశాడు? 840. ఫుడ్ ఐటమ్ బిల్ ఎంతో అడిగారు. ఇది తెలియదు కదా, ఇది బిల్ ఇంటూ డిస్కౌంట్ అంటే మైనస్ కదా, 100 మైనస్ 30 70, 70/100, 100 మైనస్ 20 80/100 ఈజ్ ఈక్వల్ టు 840. 0 0 క్యాన్సిల్, 0 0 క్యాన్సిల్, 7 1s 7 2s, 8 1s 8 5s. అంటే బిల్ ఎంత? 1500. 15 into 100 1500. Fourth option. Next question, a salesman offers following scheme of discount on sale of pencils in the shop: buy 20 get 5 free. ఇలా ఫ్రీ ఇచ్చినప్పుడు పర్సంటేజ్ డిస్కౌంట్ ఎలా కనుక్కోవాలంటే సింపుల్ ఫార్ములా ఉంది. ఫ్రీ ఐటమ్స్ బై టోటల్ ఐటమ్స్, ఫ్రీ ఐటమ్స్ బై టోటల్ ఐటమ్స్ ఇంటూ 100. ఇక్కడ ఎన్ని ఫ్రీ ఇచ్చారు? 5 కదా, అంటే 20 కొంటే 5 ఫ్రీ అన్నారు. టోటల్ ఎన్ని ఐటమ్స్ ఇస్తాడు? మనం కొనింది 20, ఫ్రీగా 5 ఇస్తారు, మొత్తం 25 ఇస్తారు. 5 1s 5 5s, 5 20s. అంటే ఎంత పర్సెంట్ డిస్కౌంట్? 20% డిస్కౌంట్. నెక్స్ట్ క్వశ్చన్, వాషింగ్ మెషిన్ ఈజ్ మార్క్డ్ అట్ 30,000. మార్కెట్ ప్రైస్ ఎంత? 30,000. మార్కెట్ ప్రైస్ మీద 2 డిస్కౌంట్లు ఇచ్చాడు. ఫస్ట్ 20%, మళ్ళీ వచ్చి 10%. ఫైనల్ ప్రైస్ అడిగారు. డిస్కౌంట్ అంటే మైనస్ కదా, 100 మైనస్ 20 80/100, 100 మైనస్ 10 90/100. 2 zeros 2 zeros క్యాన్సర్, 2 zeros 2 zeros క్యాన్సర్. 3 8s 24, 24 into 9 4 9s 36, 216, 216 00 వస్తుంది. ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ షాప్కీపర్ ఆఫర్స్ ఏ డిస్కౌంట్ స్కీమ్ ఆఫ్ బై 25 get 5 ఫ్రీ. 25 కొంటే 5 ఫ్రీ.
On purchase of notebooks in his shop, he professed that notebook cost him 10 rupees, but in reality it cost 5 rupees. అతనికి కాస్ట్ ప్రైస్ ఎంత పడుతుంది? 5 రూపీస్. ఒక బుక్ వచ్చి 5 రూపీస్, అతను ఇచ్చేది 30 బుక్స్ కదా. మీరు 25 కొన్నా అతను ఎన్ని ఇస్తాడు? 5 ఫ్రీగా ఇస్తాడు కాబట్టి 30 ఇస్తాడు. అంటే అతనికి ఎంత ఖర్చు అవుతుంది? 150 రూపీస్. కానీ అతను అమ్మేది 10 రూపీస్కి అమ్ముతా ఉన్నాడు. అతను అమ్మేది 25 బుక్సే, రిమైనింగ్ 5 బుక్స్ ఫ్రీగా ఇస్తా ఉన్నాడు. నెక్స్ట్ ఇక్కడ ప్రాఫిట్ వస్తుందా? పర్సంటేజ్ ప్రాఫిట్ ఎలా కనుక్కోవాలా? ప్రాఫిట్ ఎంత? 100 రూపీసా? 250లో 150 పోతే 100. పర్సంటేజ్ ప్రాఫిట్ అంటే ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ ఎంత? 150 ఇంటూ 100. 52s 53s అంటే ప్రాఫిట్ ఎంత వస్తుంది? 333s. 66.66% అయితే ప్రాఫిట్ వస్తుంది. ఇక్కడ ఏమడిగారు? డిఫరెన్స్ బిట్వీన్ ప్రాఫిట్ పర్సెంట్. ప్రాఫిట్ పర్సెంట్ అంటే 66.66%. స్కీమ్ డిస్కౌంట్ అన్నారా? ఇంత ముందుగానే కనుక్కున్నాం. బై 25 గెట్ 5 ఫ్రీ. పర్సంటేజ్ డిస్కౌంట్ ఎలా కనుక్కోవాలా? ఫ్రీ ఐటమ్స్ బై టోటల్ ఐటమ్స్. ఫ్రీ ఎన్ని ఇస్తా ఉన్నారు? 5. టోటల్ ఎన్ని ఐటమ్స్? 30. 5 ones 5 6. ఫ్రీ ఐటమ్స్ 5, టోటల్ ఐటమ్స్ 30. అంటే పర్సంటేజ్ డిస్కౌంట్ ఎంత వస్తుంది? 16.66. డిఫరెన్స్ అడిగారా? డిఫరెన్స్ చేస్తే ఎంత వస్తుంది? 50%. థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, సెల్లింగ్ ప్రైస్. వాడు ఎలా ఇచ్చినా కూడా ఆర్డర్లో రాసుకోండి. సెల్లింగ్ ప్రైస్ ఎంత? 2886. మార్కెట్ ప్రైస్ మీద ఎంత పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చారు? 26% డిస్కౌంట్ ఇచ్చారు. సపోజ్ మార్కెట్ ప్రైస్ 100% అనుకుంటే సెల్లింగ్ ప్రైస్ ఎంత? 100లో 26 పోతే 74%. 74% ఎంత? 2886. మనం డిస్కౌంట్ కనుక్కోవాలి. డిస్కౌంట్ అంటే ఎంత పర్సెంట్? 26%. 26% కావాలి కాబట్టి 26 రాసుకోండి. 74% ఎంత? 2886. ఈ క్యాలిక్యులేషన్ చేస్తే అయిపోతుంది. క్యాలిక్యులేషన్ చేయండి, ఆన్సర్ని కామెంట్లో పోస్ట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, ఏ షాప్ కీపర్ ఆఫర్స్ ఫెస్టివల్ ఆఫర్ బై ఎనీ 3 షర్ట్స్ గెట్ 2 ఫ్రీ. 3 షర్ట్లు కొంటే 2 ఉచితం అన్నాడు. పర్సంటేజ్ డిస్కౌంట్ అడిగాడు. ఇంత ముందుగానే చెప్పిన ఫ్రీ ఐటమ్స్ బై టోటల్ ఐటమ్స్ ఇంటూ 100. ఇక్కడ ఎన్ని ఫ్రీ? 2 కదా. టోటల్ ఐటమ్స్ అంటే 3 + 2 5 20s. అంటే ఎంత డిస్కౌంట్ ఇస్తాడు? 40%. ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, అప్లై టు ఏ బిల్. ఒక బిల్ వచ్చి 600. ద డిఫరెన్స్ బిట్వీన్ సింగిల్ డిస్కౌంట్ ఆఫ్ 25%. ఫస్ట్ ఒకే ఒక డిస్కౌంట్ ఇచ్చా 25%. నెక్స్ట్ మళ్ళీ 2 డిస్కౌంట్లు ఇచ్చా. అదే బిల్లు మీద 2 డిస్కౌంట్లు ఇచ్చా, 10%, 15%. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ కనుక్కోమన్నారు. 100 - 25 75/100. 75/100 అంటే 3/4 కదా. అంటే ఫస్ట్ డిస్కౌంట్కి ఎంతో చేస్తుంది మనకు? 450కి బిల్లు క్లియర్ అయిపోతుంది. 150 × 3 450. 100 - 10 90/100. 100 - 15 85/100. 106. 0 0 క్యాన్సర్. ఓకేనా? మల్టిప్లై చేయండి. 6 × 85. 85 6 ఎంత? 5 6 30. 6 8 48. 5 10 × 9. 5 9 45. 4 5 90 బై 10 కదా. అంటే 459 రూపీస్. ఈ రెండింటికి డిఫరెన్స్ అడిగారు. 459కి 450కి డిఫరెన్స్ ఎంత? 9 రూపీస్. ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్,
షాప్ కీపర్ ఆఫర్స్ 3 స్కీమ్స్. ఇక్కడ 3 స్కీమ్స్ ఇస్తాడు. ఫస్ట్ స్కీమ్ ఇది, సెకండ్ స్కీము, థర్డ్ స్కీమ్. ఏ స్కీమ్లో తక్కువ డిస్కౌంట్ ఇస్తారని అడిగారు. 2 డిస్కౌంట్లు ఇస్తే సింగిల్ డిస్కౌంట్ ఎలా కనుక్కుంటాం? ఎక్స్ ప్లస్ వై ప్లస్ ఎక్స్వై బై 100. ఎక్స్ వచ్చి -25, వై వచ్చి -32. -32 by 100. 25 4s, 4 8s, -57 plus 8, -49. ఈ స్కీమ్లో డిస్కౌంట్ ఎంత వస్తుంది? 49%. 8 కొంటే 2 ఫ్రీ. షార్ట్ కట్ ఫార్ములా చెప్పాను కదా, ఫ్రీ ఐటమ్స్ 2, టోటల్ ఐటమ్స్ 10. అంటే ఎంత ఇస్తాడు డిస్కౌంట్? 20%. బై 8 గెట్ 10. ఈ రెండు ఒకటే కదా. 8 కొంటే 10 వస్తాయంటే 2 ఫ్రీ అనే కదా. ఇక్కడ కూడా 20%. ఇక్కడ ఈ ఉండే మూడు ఆప్షన్స్లో ఎక్కడ తక్కువ డిస్కౌంట్ వస్తుంది? బి అండ్ సి. 2 దగ్గరలా 20% డిస్కౌంట్ వస్తుంది. రిమైనింగ్ నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.